మైనారిటీ మోర్చా రాయి అన్న టీచర్స్ కి ఒక ప్రాబ్లం ఉంది, మోడల్ స్కూల్స్ కి ఒక ప్రాబ్లం ఉంది, కస్తూర్బా స్కూల్స్ కి ఒక విధంగా అలాగైతే ఇంకా చాలా అన్యాయం ఉంది. అట్లే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ఎస్టీ వెల్ఫేర్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ స్కూల్స్, డిఫరెంట్ స్కూల్స్ అనేవి డివైడ్ చేసి వాళ్ళ మేనేజ్మెంట్ సపరేట్గా చేసి అట్లే మైనారిటీ స్కూల్స్ అని తొందరలో ఈ రెంటెడ్ బిల్డింగ్స్లో స్కూల్స్ ఓపెన్ చేశారు. ఆ రెంట్ పే చేయట్లేదు. రెంట్ పే చేయకపోవడం వల్ల ఓనర్స్ కరెంట్ సప్లై బంద్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ లేదు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఒక సెక్షన్ ఆఫ్ టీచర్స్కు ఒక పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఉంది. మోడల్ స్కూల్స్కు 010 అనే ఒక కొత్త ప్రాబ్లం. వాళ్ళకు ప్రతి శాలరీ ఫస్ట్ తారీఖు ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఎందుకంటే గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వాలి. ఆ శాంక్షన్ చేసి ఇచ్చే లోపల 1 వీక్ పట్టొచ్చు, 2 వీక్ పట్టొచ్చు, 3 వీక్స్ పట్టొచ్చు, ఒకసారి మంత్ కూడా అయిపోతుంది. గవర్నమెంట్ ఏరియర్ పేమెంట్స్, డిఏ పేమెంట్స్ బకాయిలు పెరిగిపోయాయి. లీవ్ ఎన్కాష్మెంట్ సరెండర్ చేస్తే డబ్బులు కూడా ఇవ్వట్లేదు. రిటైర్డ్ అయిన టీచర్లకు వాళ్ళు వచ్చే డబ్బులు కూడా టైం ఇవ్వకుండా బాండ్స్ ఇస్తుంది. ఆ బాండ్స్ ఇప్పుడు 2029లో వాళ్ళు ఎన్కాష్ చేసుకోవాలి. అంటే ఆ విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాబ్లం. తర్వాత పెన్షన్ తీసేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెన్షన్ స్కీమ్ ఉండాలా లేకుంటే కొత్త విధానం కావాలా, సిపిఎస్ స్కీమ్ కావాలని అడిగితే వీళ్ళు సిపిఎస్ స్కీమ్ కావాలని ఒప్పుకున్నారు. దాని గురించి టీచర్లు అందరికీ ప్రాబ్లం వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా రిటైర్ కావాలని వాళ్ళకు సంవత్సరం కొంత అమౌంట్ వస్తుంది, తర్వాత వాళ్ళకు పెన్షన్ లేదు. కానీ వాళ్ళకు బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్లో వాళ్ళకి సెక్యూరిటీ లేదు. శాలరీ మనకు పెన్షన్ వచ్చే స్కీమ్ అది పోయింది. ఆ విధంగా ప్రతి టీచర్ సెక్టర్కు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినాయి. తర్వాత ఈ విద్యా విధానానికి కూడా అలొకేషన్ బడ్జెట్ తగ్గించారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, టీచర్స్కు శాలరీస్ ఇవ్వట్లేదు. పోయిన గవర్నమెంట్ ఏం చేసింది, ఈ సమస్యలన్నీ సాధిస్తానని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసి గెలిచిన తర్వాత ఒక్క ఇష్యూ కూడా ఇంతవరకు సపోర్ట్ చేయలేదు. అంటే తెలుగుదేశం టైం ఆ విధంగా 10 సంవత్సరాలు మోసం చేసింది. ఈ కాంగ్రెస్ టైంలో గవర్నమెంట్ వచ్చి కూడా వాళ్ళు కూడా ఏం చేయకుండా చేతులు ఎత్తేసారు. కాబట్టి ఇప్పుడు మిగిలింది బీజేపీ గవర్నమెంట్ ఒకటి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఈ 2020 ఎకనామిక్ ఎడ్యుకేషన్ న్యూ పాలసీలో చాలా చేంజెస్ వస్తున్నాయి. అది వరల్డ్లో బెస్ట్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురాబోతుంది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత ఒక కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. అందులో మన గవర్నమెంట్ దాన్ని అడాప్ట్ చేయలేదు. ఆంధ్ర గవర్నమెంట్ అడాప్ట్ చేసింది, కర్ణాటక అడాప్ట్ చేసింది, మనొక్క గవర్నమెంట్ అడాప్ట్ చేయలేదు. ఆ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేస్తే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్లో 40-50% ప్రాబ్లమ్స్ రూల్స్ అన్నీ యూనిఫామ్ అయిపోతాయి. సర్వీస్ రూల్స్ అది కూడా చేయట్లేదు. అంటే డబ్బులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర ఆ ఇష్యూస్ సాల్వ్ చేయట్లేదు. నాన్ ఫైనాన్స్ ఉన్న దగ్గర ఎక్కడైతే ఓన్లీ గవర్నెన్స్ చేసి కొన్ని సిస్టమేటిక్గా నడిపే పద్ధతిలో కూడా చేయట్లేదు. కాబట్టి మీ టీచర్లందరికీ అప్పీల్ ఎందుకు మీడియా తరఫున ఇన్ని సంవత్సరాలు అందరికీ ఛాన్స్ ఇచ్చారు. బీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చారు, కాంగ్రెస్కు ఛాన్స్ ఇచ్చారు. ఈసారి మీరు మన బీజేపీ అభ్యర్థి నేను నాకు తపస్సు బలపరిచిన అభ్యర్థిని నన్ను గెలిపిస్తే మీ ఎంట ఉండి మన గవర్నమెంట్ ఇప్పుడు మన 4 ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ఇప్పుడు ఈసారి 2 ఎమ్మెల్సీలు యాడ్ అయితే మేము ఫైటింగ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మన 2 మినిస్టర్స్ వీళ్ళందరి సహకారంతో టీచర్ల సమస్యలన్నీ 1 by 1 అన్ని సార్ట్అవుట్ చేస్తాను. మీతో టీచర్లతో ఉంటానని మన బీజేపీ లీడర్స్ అందరూ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉండి అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేస్తానని నమ్మకంతో నేను ఉంటున్నాను. కాబట్టి ఈసారి మన ఓబీసీ క్యాండిడేట్గా నాకు ఛాన్స్ వచ్చింది, ఫస్ట్ టైం. కాబట్టి మీరు అందరికీ ఛాన్స్ ఇచ్చారు. ఈసారి నా ఛాన్స్ ఇవ్వండి, నా క్రెడిబిలిటీ వెరిఫై చేసుకోండి. ఓటేసే ముందు టీచర్లు అంటూ చాలా గొప్ప మేధావులు. మీరు అన్ని ఆలోచించి 360 డిగ్రీస్లో ఓటు వేసే ముందు
నాకు ఓటేస్తారని నమ్మకం ఉంది, నన్ను ఆఫీషియల్ చేస్తారని నమ్మకం ఉంది. కాబట్టి ఈసారి నేను గెలిచి మీ వెంట ఉండి మన బీజేపీ లీడర్స్ ఉంటారు, మన టీచర్స్, తపస్సు టీచర్స్ ఉంటారు, వాళ్ళందరికీ సహకారంతో మీ సమస్యలను, టీచర్ల సమస్యలను సాల్వ్ చేస్తామని నమ్మకంతో మేము ముందుకు వస్తున్నాం. మీరు ఎటుదికి నన్ను ఆదేశించి గెలిపించగలం. థ్యాంక్ యూ. ఏ విధంగా కాంటాక్ట్ కావాలా, ఏ విధంగా మనము ఓట్లు సంపాదించాలా, కానీ మనం పోతే మాత్రము అది ఏ గ్రూప్ అయినా కానీ టీచర్ లేదు. నాట్ ఓన్లీ కొన్ని గ్రూప్లే కదా, అందరి మనసులో బీజేపీ మీద అభిమానం ఉంది, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఎందుకంటే టీచర్లకు జరుగుతున్న అన్యాయం 1-2 కాదు, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ప్రతి టీచర్కు రిటైర్ అయిన వాళ్ళకు వాళ్ళ పరిస్థితి ఏంటితో చూస్తూ ఉన్నారు. లక్షల రూపాయలు వాళ్ళకు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి డ్యూస్ వచ్చేవి ఉన్నాయి. ఈ పరిస్థితిలో మనం తప్పకుండా యూనిటీగా ఉండి పార్టీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం పనిచేసి మన నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ఓట్లు సంపాదించాలని మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా కొమరన్నాలకు నేను హామీ కూడా ఇస్తా ఉన్నా స్టేజ్ మీద. తప్పకుండా నిజామాబాద్ జిల్లా పై చేయి ఉంటుందని, అదేవిధంగా అంజిరెడ్డి గారికి కూడా గ్రాడ్యుయేట్ కోటలో అంజిరెడ్డి గారు నాకు అక్కడ కలవడం కూడా జరిగింది హైదరాబాద్ లో. ఇప్పుడు అరగంటలో బహుశా ఇది సమావేశం ఇంకా ముందు రావచ్చు అనుకుంటా. వారికి కూడా మనమందరం కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికల్లో కానీ అన్ని ఎన్నికల్లో గెలిచి పై చేయి సాధిస్తేనే తెలంగాణ భవిష్యత్తు ఉంటుందని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. లేదా అంటే ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ చెప్తా ఉంటారు 7 లక్షల కోట్ల అప్పు చేసి, వీళ్ళు చేసింది వాళ్ళు 2 సంవత్సరాల అప్పు, వీళ్ళు 10 ఏళ్లలో 7 లక్షలు చేస్తే 1 సంవత్సరంలో 1,30,000 కోట్ల అప్పు చేసిన ఘనత కాంగ్రెస్ది. ఏడ బాగుపడుతుంది, రాష్ట్రం ఏడ బాగు చేస్తుంది. రాబోయే రోజులలో వీళ్ళు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. కనుక ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే 28 జెండా అంటే ప్రతి ఎలక్షన్ లో మనం పై చేసి సాధించాలా, విజయం సాధించాలా, ఏ ఎలక్షన్ అయినా కానీ. కనుక మరి ఒక్కసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక ప్లానింగ్ ప్రకారం ఎక్కడ కూడా మనము వెనుకడికి వేయకుండా 20 రోజులు మనమే ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాం అనే విధంగా బాధ్యత ఇచ్చిన వాళ్ళు పనిచేసి మనము ఇద్దరిని కూడా గెలిపించుకుందామని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతా కీ జై.